వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ కోపం కలగడం మీకే కాదు ఎవరికైనా కలుగుతుంది. తన తండ్రి ఈ వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే, వారితో దగ్గరగా ఉంటే, ఆస్తిని వాళ్ళకు రాపించే ప్రయత్నమో ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, మరి ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి, మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం ఉందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మీ భర్త మీరు మరి ఆ దిశగా మేమెవరూ ప్రశ్నించలేదు కదా. కారణం, కుటుంబ గౌరవాన్ని మర్యాదను బజారుకి ఈడ్చుకోవడం అనేది ఇష్టం లేదు. చేత మాటలు కూడా లేని పరిస్థితి ఉందని వివేకానంద రెడ్డి గారి యొక్క చెక్ పవర్ను కూడా, ఆర్థిక లావాదేవీల యొక్క అధికారాన్ని పూర్తిగా వాళ్ళు రద్దు చేసినారనేది కూడా ఒక వార్త ఉంది. మరి ఇవన్నీ కారణాల చేత ఎందుకు ఆ దిశగా సిబిఐ విచారణ లోతుగా జరపలేదనేది కూడా ఆ ప్రశ్నే. చివరకు ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థను కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తీసుకొని తను కోరుకున్న వ్యక్తులను ఇరికించాలనే ప్రయత్నం, జగన్ను భారతమ్మను ఇరికించాల. నేను అడుగుతూ ఉన్న ప్రజలను, వినయపూర్వకంగా అడుగుతూ ఉన్న ప్రజలను ఒక్కసారి ఆలోచించమని. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఈ 7 సంవత్సరాల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క గౌరవాన్ని సుదీర్ఘమైన ఆయన రాజకీయ జీవితంలో 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఆయన జీవిస్తే, దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు కొనసాగితే, మచ్చలేని ఆ కుటుంబానికి, ఆయన కుటుంబం ఏ సందర్భంలో కూడా వీధిలోకి రాలే. అంతటి ఉన్నతమైనటువంటి కుటుంబం యొక్క స్థితిగతులను మారుస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబ గౌరవాన్ని బజార్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈ 7 సంవత్సరాల కాలంలో అన్యాయంగా భాస్కర్ రెడ్డిని జైలు పంపగలిగినారు. అన్యాయంగా అవినాష్ రెడ్డి గారిని వేధించి